శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారి జీవితంలో ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. అవునండి, మీరు వింటున్నది ముమ్మారు నిజమే. ఇద్దరు వ్యక్తులు అసలు మీ జీవితంలో ఏం చేయబోతున్నారు? అయితే మీరు వారి ద్వారా బయటపడడానికి ఒక చిన్న పని అయితే తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ పని ఏంటి? ఇటువంటి విషయాలన్నీ కూడా మీ యొక్క జాతక ఫలితాలతో సహా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క గుణగణాలు, మనస్తత్వం, అలాగే వీరికి రాబోతున్నటువంటి శుభవార్తలు, వీరి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మొదటిగా ఇక్కడ మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి చక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో ఈ రాశులన్నిటిలో కూడా చాలా ఓర్పు సహనం కలిగినటువంటి రాశుల్లో కుంభరాశి వారు ముఖ్యంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి ఓర్పు సహనం మామూలుగా ఉండవండి. ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో వీరికైతే ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఓర్పు సహనాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే ఒకసారి ఓర్పు సహనాన్ని గనుక కోల్పోయారంటే ఆ సమయంలో వీరి కోపం కూడా ఒక ప్రళయం అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు అయితే వీరి పైన వీరికి నమ్మకం అనేది అస్సలంటే అస్సలు ఉండదు. ఎందుకంటే అటువంటి కోపాన్ని కలిగి ఉంటారన్నమాట. కోపం ఒక ప్రళయంలా వస్తుంది. ఇక మీరు పక్క వాళ్ళను ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మీరు అంత తక్కువగా నమ్ముకుంటారండి. అందువలన ఏంటంటే ఈ రాశి వారు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవటం జరుగుతూ వస్తుంది. అందువల్ల మీరు ఏదైతే సాధించాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవటం కూడా జరుగుతూ వస్తుంది. అంతేకాకుండా ఈ రాశివారు ఈ మాసంలో మీకు కొన్ని మంచి రోజులు కూడా రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రాబోతున్నటువంటి వచ్చే నెల కూడా ఈ రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ వాటి నుండి అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలను కూడా మీరు పొందబోతున్నారు. మీకున్నటువంటి ఓర్పు సహనంతో ఇలా ముందుకు సాగుతూ వచ్చారు చాలా రోజుల నుండి. అలాగే చాలా అంటే చాలా రకాలైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నప్పటికీ ఇక నుండి మీరు అనుకున్నటువంటి విజయాన్ని సాధించి పెద్ద శుభవార్తలైతే తప్పకుండా వినబోతున్నారని చెప్పుకోవాలి. మరి ఇంతకీ రాశివారు ఏం చేయాలి? అలాగే చిన్న చిన్న పరిహారాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే మీకు అడ్డుపడుతున్నటువంటి కొన్ని సమస్యల నుండి మీరు తప్పకుండా బయటపడాలి. అయితే ఈ రాశివారు దైవాన్ని చాలా ఆరాధన చేస్తూ ఉంటారు. కొన్ని రోజులుగా దైవాన్ని ఆరాధన చేయటం పూర్తిగా మర్చిపోయారు. చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. అంతేకాకుండా ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో మీరు పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం లేదు. ఇక నుండి మీరు అలవాటు చేసుకోవాల్సినటువంటి 2 ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే మొదటిగా దైవారాధన చేయటం. ఇక రెండవది ఏంటంటే ముందుగా మిమ్మల్ని మీరు నమ్మకాన్ని పెంచుకొని నమ్మకాన్ని ఏర్పరచుకోవటం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రమే మీరు అనుకున్నటువంటి వాటిలో మీరు విజయాలను సాధించగలుగుతారు. కాబట్టి ఇక నుండి ఈ రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో మీరు తప్పకుండా విజయాన్ని సాధించాలనుకుంటే మాత్రం దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం మొదలు పెట్టండి. మీరు చేస్తున్నటువంటి ఇంకొక తప్పు కూడా ఉందండి. అదేంటంటే చాలా ఆలోచనలో ఉండిపోవటం అన్నమాట. అలాగే మీలో మీరు సందేహపడిపోతూ ఉండిపోవటం. మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో, అసలు ఇది జరుగుతుందా లేదా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మీరు చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే అండి, మీ మీద మీరు నమ్మకాన్ని ఏర్పరచుకోకపోవటం, అలాగే దైవం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా ఏర్పరచుకోకుండా మరింత ఎక్కువగా ఆలోచనలో ఉండిపోవటం. ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ వస్తున్నారు. కాబట్టి ఇక నుండి మీరు దైవాన్ని కూడా నమ్మటం మొదలు పెట్టండి. అలాగే దైవం మీద భారం వేసినప్పుడు ఇక మీరు ఆ పని గురించి పూర్తిగా మర్చిపోండి. అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి. మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్టే నమ్మేస్తూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు మీరు దానిని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటున్నారో, ఎవరికైతే అన్ని విషయాలు కూడా చెప్తూ ఉన్నారో అలాంటి వ్యక్తులే మిమ్మల్ని ముంచేయడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాలను కూడా మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర చెప్పుకోకండి. అలాగే మీరు చేయబోయే విషయాన్ని ముందుగా వేరొకరికి చెప్పడం ద్వారా మీ పనిలో ఆటంకాలు కూడా కలుగుతూ ఉన్నాయి. అందుకనే ఆ పని పూర్తయ్యేంత వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ఎంతో మంది నానా రకాలుగా ప్రయత్నాలు అనేవి మొదలు పెడుతూ వస్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తుల ద్వారా మీరు చాలా రకాలుగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ వచ్చారు. కాబట్టి ఇకనైనా అటువంటి వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండండి. మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే ఎవరితో చెప్పుకోకండి. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నుండి అయినా వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండటం అనేది చాలా మంచిది, ఇంపార్టెంట్. అంతేకాకుండా ఈ రాశి వారికి అయితే ఇప్పటి వరకు చాలా కష్టాలతో సతమతమవుతూ సాగుతూ వచ్చారండి. మీ జీవితం ఇక నుండి మాత్రం మీ రూపురేఖలు మీ జాతకమే మారిపోతుంది అనే విషయాన్ని మీరు తప్పకుండా 100% గట్టిగా నమ్మే తీరాలి. అంతేకాకుండా ఈ యొక్క నెలలో మీరు మంచి శుభవార్తలను వినబోతున్నారు. అలాగే మీ ఫ్రెండ్స్తో కానీ లేదంటే కుటుంబ సభ్యులతో కానీ ఆ యొక్క ఆనందాన్ని షేర్ చేసుకుంటారు. అదేంటి అసలు అని చెప్పేసి మీరు నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి, అలాగే ముందుకు విజయాలను సాధిస్తూ ఉండాలి, అనుకున్నటువంటి స్థానాలకు మేము వెళ్ళాలి, అనుకున్నటువంటి గమ్యాన్ని మేము చేరుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలను సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువుల కొనుగోలు, ఇటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మీకు నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీపై కుళ్ళు కుతంత్రాలతో ఇంకా ఇంకా చెలరేగిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా ఎక్కువగా ప్రయత్నాలు అనేవి మొదలు పెడతారని తెలుసుకోండి. మీరు అంతేకాకుండా మీరు అస్సలు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా అధైర్యపడకుండా మీ పనులనేవి మీరు చేసుకుంటూ వెళ్ళటం అనేది చాలా చాలా ఉత్తమమని చెప్పుకోవాలి. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీ మీద మీరు నమ్మకాన్ని ఉంచి భగవంతుడి మీద నమ్మకాన్ని ఏర్పరచుకుంటే తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా విజయాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి ఈ మాసంలో నూతన ప్రారంభాలు మీరు మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీ కెరీర్‌కి సంబంధించి నూతన వాహనాలు కొనుక్కోవటం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవటం కానివ్వండి, నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలుపెట్టడం అనేటటువంటివి ఇవన్నీ కూడా ఎక్కువగా మీరు స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేనటువంటి ఆర్థిక అభివృద్ధిని కూడా తప్పకుండా చూడబోతున్నారు. అలాగే చూస్తారని చెప్పుకోవాలి. ఇక మీరు ఏ దిక్కు నుండి అయినా కానీ శుభవార్తలు వింటారండి. కానీ దీనికి మీరు చేయవలసినటువంటి ఒక పరిష్కారం అయితే ఉంది. అది మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను వీరాంజనేయ స్వామి వారిని పూజలో తప్పకుండా చేయించాలి. తర్వాత ఇంటి గుమ్మానికి కనుక వాటిని కట్టుకున్నట్లయితే ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి పీడలు ఉన్నా కానీ అవన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి. మీరు అనుకున్న వాటిల్లో విజయాలను తప్పకుండా సాధిస్తారు. అలాగే ఈ రాశి వారికి ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేతులను జోడించబోతున్నారు. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది ఎవరైతే ఎక్కువగా చేస్తూ ఇబ్బందులను గురి చేస్తూ వచ్చారో వారు మరి అటువంటి వ్యక్తులు స్వయంగా వాళ్ళే మోకాళ్ళతో వచ్చి మరీ మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. ఇక నుండి మీరు చెప్పినట్లే చేస్తామని మీతో చెబుతారు. కానీ ఏంటంటే ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ ఇద్దరు మనుషుల నుండి మీరు చాలా చాలా దూరంగా వెళ్ళిపోవాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుండి తప్పకుండా వీలైతే బయట పెట్టేసేయండి. మీ లైఫ్లోకి వాళ్ళు ఎంత క్షమాపణ వచ్చి అడిగినా కానీ, ఎంత చేతులు జోడించినా కానీ మీ జీవితంలోకి వాళ్ళను రానివ్వకండి. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకండి. అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? మీరు ఎటువంటి జాగ్రత్తలు వాళ్ళ నుండి తీసుకోవాలి? అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేస్తున్నారో వారిని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి? అలాగే మీ జీవితంలో అసలు ఈ మాసం తర్వాత వచ్చేటటువంటి మాసంలోనైనా మీరు జరగబోయేటటువంటి అద్భుతాలను, ఎటువంటి గుడ్ న్యూస్‌లను, ఏ రంగంలో మీకు సంబంధించినటువంటివి మీరు వినబోతున్నారు అనేటటువంటి అంశాలు కూడా తెలుసుకుందాం. ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఎక్కువగా కొంచెం సమయాన్ని కేటాయించి మీరు వింటున్నారని చెప్పి అనుకోకండి.
ఎందుకంటే మీకు పూర్తిగా ఒక అవగాహన అనేది తప్పకుండా వస్తుంది. దానికి తోడు మీకు అవగాహన రావడమే కాకుండా మీరు ఎటువంటి వ్యక్తులు మీ మంచి కోరబోతున్నారు, ఎటువంటి వ్యక్తులు మీకు కీడు తలపెట్టబోతున్నారు అనే అంశాలు కూడా తెలుసుకున్నవారు అవుతారు. అంతేకాకుండా మంచి ఏంటి, చెడు ఏంటి, దీని నుండి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నవాళ్ళు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లం నుండి బయటకు తీసుకునే వాళ్ళు అవుతారు. అలాగే కాసేపు ఓపికతో వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకైతే పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఇక ఈ రాశి వారిని ఇప్పటి వరకు ఎవరైతే హేళన చేశారో, మీతో అసలు అది అయ్యే పనే కాదు, ఇక మీరు వేస్ట్, మీకు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అదంతా కూడా రాంగ్ అయిపోతుంది. అంతేకాకుండా అసలు మీరు ఈ పనిని చేసేది అని చెప్పేసి వాళ్ళకి మీరు నోరు మూయించే సమాధానం అలాగే అటువంటి సమయం అయితే రాబోతుంది. ఇక నుండి మీ జాతకం మారిపోతుందండి. ఇప్పటి వరకు ఎవరైతే మీ గురించి ఊరు మొత్తం చెడుగా ప్రచారం చేసి చెప్పారో, ఎక్కడ చూసినా కూడా మీకు సంబంధం లేకపోయినా మీ టాపిక్ ను పదే పదే తీసుకుని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు, దేనికి పనికిరారు, వెధవలు అని చెప్పి మిమ్మల్ని ఎవరైతే హేళన చేస్తారో, అలాగే వారందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు. మీరు చాలా గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడటమే, మిమ్మల్ని చాలా తక్కువగా అంచనా వేస్తామా అని చెప్పి నోరు మూసుకుంటారు. నిజంగా మీ జీవితం అంత అద్భుతంగా, అందంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మిమ్మల్ని ఎవరైతే తక్కువ అంచనా వేశారో వారందరూ కూడా మీ నుండి పారిపోతారనమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో కూడా మిమ్మల్ని ఈ విధంగా ఎట్లా బాధ పెట్టారు అనేది ఒక్కసారి గుర్తు చేసుకొని వాళ్ళకు సరైనటువంటి సమాధానము, అలానే వారిని గుర్తించుకోవాలి. వారు మరలా తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళని మీ దగ్గరకు చేరనివ్వకండి. కాబట్టి ఈ రాశివారు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ భగవంతుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనుల మీద మీరు చేసుకోండి. పక్క వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధారపడకండి. మీ జీవితం మరింత ఆనందంగా, అద్భుతంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రాశివారి తరపున ఆ భగవంతుని వేడుకుంటూ ఈ వివరణ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.